అందరికీ నమస్తే. నా వెనక ఒక వార్త కనిపిస్తుంది. తీన్మార్ మల్లన్నకు టీజేఎస్ మద్దతు. కోదండరాం సార్ మద్దతు ఇచ్చినట్ట. ఈ వార్త చూసిన తర్వాత అసలు ఏమైంది కోదండరాం సార్కి? కోదండరాం సార్ రాజకీయాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తి. మనకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉన్నారు. సరే, ఇన్బిల్ట్ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, ఆయన కూడా మనిషే కాబట్టి ఆయన ఇన్బిల్ట్ రాజకీయాలు లోపలను తెర వెనుక రాజకీయాలు ఏమైనా చేస్తుండొచ్చు కాక. కానీ ఏమైంది సార్కి? తీన్మార్ మల్లన్న కదా మీ ఇజ్జత్ తీసింది. మీరు జీవితంలో మిమ్మల్ని ఎవరైనా మీ జీవితంలో సార్ కోదండరాం సార్ ఎవరైనా మిమ్మల్ని అంత వెటకారంగా మీ మీద ఎవరైనా మాట్లాడినారా జీవితంలో? ఎందుకంటే మీరు జేఏసీ చైర్మన్ కన్నా ముందు పౌరహక్కుల నేత అంటే పౌరుల కోసం పనిచేసిన వాళ్ళు. ఎక్కడ ఏ పౌరునికి అన్యాయం జరిగితే ఆ పౌరుని తరఫున నోరుపిని మాట్లాడిన వాళ్ళు మీరు. తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఒక జేఏసీ చైర్మన్గా ఉండి పనిచేసిన వాళ్ళు మీరు. సరే, మీకు కొంతమంది వ్యక్తులు పడకపోవచ్చు, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, కొంతమంది వ్యక్తులు మీరు దూరంగా ఉండొచ్చు. కానీ ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కోదండరాం సార్ను, పాపం కోదండరాం సార్ని వాళ్ళ అమ్మ నాన్న తర్వాత అంతగా తిట్టింది, అంతగా విమర్శించింది, అంతగా ఏకిపడేసింది తీన్మార్ మల్లన్న ఒకడే. ఎందుకంటే కోదండరాం సార్ ఎవరిని విమర్శించేవాడు కాదు. చాలా నెమ్మదస్తుడు, ఏదైనా ఆలోచించి మాట్లాడతాడు. ఇక చెప్పాలంటే కోదండరాం సార్ నేటి రాజకీయాలకు సెట్ కాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే రాజకీయాల్లో ఆయన రాణించలేకపోయినరు. ఆయన నమ్ముతారు. తెలంగాణలో నమ్మదగ వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు, కొద్ది మంది. ఆ కొద్ది మందిలో కోదండరాం సార్ ముందు ఉంటారు ఆ లైన్లో. అట్లాంటి కోదండరాం సార్ను మోసం చేసిండు తీన్మార్ మల్లన్న. అట్లాంటి కోదండరాం సార్ను డైరెక్ట్గా ఇక నువ్వెంత అనే కాడ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కొన్ని విషయాలు గుర్తు చేస్తా. కోదండరాం సార్ ఈ రాజకీయాలు ఏ పార్టీకి పోలేక కాదు, ఏ పార్టీ అయినా పోతే తీసుకుంటారు. ఎందుకు ఆయన కేసీఆర్ దగ్గర పోతే తీసుకోకుండానా? కేసీఆర్తో ఏదో చెడిందో ఏమైందో, ఉద్యమంలో అంత బాగా పనిచేసిన వాళ్ళు ఎందుకు ఎక్కడ బెడిసి కొట్టిందో దూరం ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రమ్మని అడగలేదా? ఆయన లోపల కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన 2014 ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్కు సపోర్ట్గా ఉన్నారు కోదండరాం సార్ అని చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన సమాధానం కూడా కొన్ని చెప్పిండు. ఆయన టీజేఎస్ విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు అడగలేదా? అట్లా కోదండరాం సార్కు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీకి వెళ్ళి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని అడిగినారు. అంత నమ్మకదగిన వ్యక్తి. అట్లాంటి కోదండరాం సార్ ఏమన్నాడంటే నమ్మకద్రోహం చేసిండు తీన్మార్ మల్లన్న. ఫస్ట్ టీజేఎస్ పెట్టి సర్నార్ స్టేడియంలో ఒక వేదిక మీద ఒక బహిరంగ సభ పెట్టిండ్రు. బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో వేదిక మీదకి పోయింది తీన్మార్ మల్లన్న. పోయి ₹1,00,000 చెక్ ఇచ్చిండు ఆయనకి. పార్టీ స్టార్ట్ అయింది కదా సార్, నా తరఫున ₹1,00,000 ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటించిండు. తీరా చూస్తే ఒక 2 రోజుల గ్యాప్ తర్వాత ఒక మనిషి పోయిండు, ఆ చెక్కు తీసుకొచ్చిండు. ఏంటి అంటే క్యాష్ పంపిస్తారంట తీన్మార్ మల్లన్న, చెక్కు వాపసు ఇవ్వమన్నాడని చెక్కు తీసుకుపోయారు. చెక్కు లేదు, క్యాష్ లేదు. ఒకటి. ఇంకా ఈయన మీద పాపం ఎన్ని విమర్శలు చేసినంటే ఆయన 2018లో జనగాం టికెట్ అడిగిండు. 2018లో కూడా కాంగ్రెస్తో పాటు ఉన్నారు సార్. టీజేఎస్ కాంగ్రెస్తో పాటు ఉన్నది. అక్కడ టికెట్ అడిగితే అక్కడ కాంగ్రెస్కు టికెట్ ఇస్తే గెలుస్తుండే పొన్నాలక్ష్మి, అప్పుడు కాంగ్రెస్లో ఉండే పొన్నాలక్ష్మి గారు టికెట్ ఇస్తే గెలిచేవాళ్ళు. అక్కడ కాంగ్రెస్ గెలవద్దని బీఆర్ఎస్తో కుమ్మక్కై అక్కడ డిస్టర్బ్ చేసిండు. ఎన్ని లక్షలు? అక్కడ 50 లక్షలో 20 లక్షలో ఎంతనో ఆరోపణ. కోదండరాం సార్ డబ్బులు తీసుకున్నాడంట. అప్పుడు కోదండరాం సార్ ఎంత రగిలిపోయి ఉంటాడు, ఆయన గుండె ఇంత మండిపోయి ఉంటుంది. నన్ను కూడా ఈ రూంలోకి లాగినరని. ఆయన జనగాం టికెట్ కోసం జనగాంలో కాంగ్రెస్ ఇస్తే ఓడిపోద్దని బీఆర్ఎస్తో కుమ్మక్కై ఆ టికెట్ ఇస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ చేసిండ్రు. ఇంకా లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత అసలు పొన్నాలక్ష్మయ్యకి ఇచ్చిన టికెట్ ఫైనల్గా. కానీ అక్కడ కోదండరాం సార్ పోటీ చేయకుండా ఎన్ని కుట్రలు చేసినట్టు తీన్మార్ మల్లన్న అన్ని కుట్రలు చేసిండు. జనగాంలో పోటీ చేయకుండా ఉండాలని కోదండరాం సార్ నువ్వు పోటీ పోటీ చేయలే. ఇక లాస్ట్కి మొన్న 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన పార్టీకి టీజేఎస్కు కొన్ని సీట్లు ప్రకటించారు. దానిలో సిద్దిపేట ఒకటి, అక్కడోటి ఇక్కడోటి కొన్ని సీట్లు ఇచ్చారు.
ఇస్తే అక్కడ కూడా సిద్దిపేటలో గెలవని స్థానాలు కోనం సార్ తెచ్చుకున్నాడు, కావాలని అక్కడ బీఆర్ఎస్ని గెలిపినకే తెచ్చుకున్నాడు అని చెప్పి ఆరోపణ చేసిండ్రు. అంటే పైసలకు అమ్ముడు పోయిండి అని చెప్పిండు. ఆడికి కూడా అయిపోలేదు. 2021లో ఇదే గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసిండు. పోటీ చేస్తే ఆయన కేసీఆర్కు అమ్ముడు పోయిండు, కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు అని చెప్పి పాపం సారు తలదించుకునే మాటలు మాట్లాడిండు. కోనరాం సారు తలదించుకునే మాటలు అవన్నీ. ఆయన లోపల ఎంత కుమిలిపోయిండో కానీ బయటికి చెప్పలే. అంత అవమానించండి సార్ మిమ్మల్ని. తిరుమల మల్లన్న మిమ్మల్ని అవమానిస్తే తెలంగాణ సమాజం కూడా బాధపడ్డది. ఏంది ఆయన నోరు పెద్దగా ఉంది, అందరి మీద మాట్లాడతారు కానీ కోనరాం సార్ను కూడా విమర్శిస్తారా? కోనరాం సార్ మీద ఇన్ని ఆరోపణలు చేస్తారా? కోనరాం సార్ను తలదించుకునే మాట్లాడతాడా అని. అట్లాంటి తిరుమల మల్లన్నకు కోనరాం సార్ ఎట్లా మద్దతు ఇచ్చింది? మీరు సమాజానికి ఏం చెప్తారు? అంటే మీకు ఏదో ఎమ్మెల్సీ పదవి రాబోతుందో వస్తుందో, రాలేదు ఇప్పటిదాకా, వస్తుందని చెప్తున్నారు గవర్నర్ కోట. అందుకని మీరు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చిండ్రా? మీరు పొరవకుల నేత సార్. మంచి ఏదో చెడుందో తెలిసిన వాళ్ళు, విజ్ఞత గల వాళ్ళు. మీరు మంచికి సపోర్ట్ చేయాలి, చెడును జనాలకు చెప్పాలి. అది కదా మీ డ్యూటీ. అసలు అందరూ అడుగుతున్నారు కోనరాం సార్ ఏమైపోయిండు, పౌరులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఏమైంది, ఇక్కడ మాట్లాడతలేడని. దాని మీద నేను ఇంకొక విషయం చెప్తా, మళ్ళీ చెప్తాను. దాని మీద నేను ఓన్లీ ఈ విషయం మీదే నేను మాట్లాడాలనుకుంటున్నా. నిజంగానే తిరుమల మల్లన్న చెప్పినట్లు మీరు డబ్బులు తీసుకున్నారా? అమ్ముడు పోయినరా కేసీఆర్కు? నిజంగానే పల్లా రాజేశ్వర్ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేసినరా తిరుమల మల్లన్న ఓడించనీకి 2021లో? జనగాంలో పోటీ చేస్తానని కాంగ్రెస్ ఓడిపోనికి కారణమై మీరు బీఆర్ఎస్కి అమ్ముడు పోయినరా? అప్పుడు ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చిన తర్వాత అవన్నీ నిజమేమో అన్న సంకేతాలు వస్తలేవా? కోనరాం సార్ అమ్ముడు పోయిండా అనేది అమ్ముడు రాదా? జనం అనుకోరా? అంత తిట్టినా, మీ ఇజ్జత్ తీసినా, మీ తలకాయ పొయ్యే పనులు చేసినా మీరు తిరుమల మల్లన్నకు మద్దతు ఇచ్చినట్టే. ఆయన చేసిన ఆరోపణలనే నిజం. లేకపోతే మీరు దానికి ఆన్సర్ చేయాలి. మీరు మాట్లాడేలోకి చాలామందికి పాఠాలు చెప్పిన వాళ్ళు, సబ్జెక్టు చెప్పినరు, తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్పిన వాళ్ళు సార్. మీరు ఎట్లా, మీకు తలకాయ పోయిందా సరేమన్నా? అందరిలాగానే మీరు కూడా వదిలేసినా మొత్తం. ఎట్లా మద్దతు ఇచ్చింది సార్? ఏం చెప్తారు మీరు పౌర సమాజానికి? ఇంకా మీరు కూడా నీతులను వదిలేసినరా సార్? నీతులు వదిలేసి మీరు కూడా రాజకీయం స్టార్ట్ చేసినరా? ఇంకా మిమ్మల్ని కూడా తెలంగాణ జనం నమ్మొద్దా? మీరు మద్దతు ప్రకటించే ముందు ఎవరు ఎట్లాంటి అభ్యర్థి, ఎవరు ఏం కథ, వ్యక్తిగతంగా మీ ఇజ్జత్ తీసిండు సార్. మీ ఇజ్జత్ని చటాక్ తీసి పడేసిండు. ఇవన్నీ చూస్తే మీ గురించి ఏం మాట్లాడడం అర్థమైతే లేదు. చాలా బాధాకరమైన విషయంతో మాట్లాడుతున్నాను నేను. మీరు మంచి చెడు ఏం లేవా సార్? ఇంకా మీకు సమాజంలో ఏం కనిపిస్తలేదా? మీకు కూడా రాజకీయం అనే పొర కమ్ముకున్నదా కళ్ళకు? మద్దతు ఇచ్చిండ్రు. మీ బలం ఎంత అని కాదు సార్, మీ పార్టీ బలం ఎంత అని నేను క్వశ్చన్ చేయను. కానీ కోనరాం సారే ఒక బలం, తెలంగాణ బలం. మీరు ఇట్లా తలదించుకునే పనులు, ఆయన మీ తలదించుకునే పనులు చేస్తే మీరు తెలంగాణ జనం తలదించుకునే పనులు చేస్తున్నారు. సమాజంలో అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఏమైంది కోనరాం సార్కు ఇట్లా తయారయ్యండి అని. ఏం సమాధానం చెప్తారో చెప్పండి సార్ మీరే. నాలాంటి వాళ్ళకు, ఉద్యమకారులకు ఎవరెవరికి ఏమేమి సమాధానం చెప్తారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.